ఆమె స్పర్శ కలిగిన స్త్రీ. రక్త కణాలు ఇంకా ఆమెలో బ్రతికే ఉన్నాయి. ఈ రోజున క్రైస్తవులలో స్పర్శను కోల్పోతున్నారు, ప్రభావాన్ని కోల్పోతున్నారు. ఎవరో ఒకడు నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయినదని నాకు తెలిసినదనెను. కారణం ఏమిటయ్యా అంటే ఆమె దేవుని ద్వారా రక్త కణాలలో సజీవమైన రక్త కణాలు కలిగింది. అంటే స్పర్శ కలిగిన స్త్రీ. సంసోను స్పర్శను కోల్పోయాడు. ఏలి కుమారుడు స్పర్శను కోల్పోయాడు. విచ్చలవిడి పాపానికి ఎగబడ్డారు. నిబంధన మందసం పట్టబడిన సోయి కూడా వారికి లేకుండా దేవుడిలాగా ఏలి యొక్క కుమారులో కూడనటువంటి ఒక స్త్రీ ఆమె మందసం పట్టబడిన నిండు గర్భిణితో ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలీయులలో నుండి ప్రభావమే తొలగిపోయిందని ఆమె తన పుట్టిన కుమారునికి ఈకాబోతని పేరు పెట్టింది. అసలు మందసమే పట్టబడిన తర్వాత నాకు కొడుకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటన్న బాధలకు వెళ్ళిపోయిందండి. బాధలకు వెళ్ళిపోయింది. కొడుకు పుట్టిన సంతోషం కూడా ఆమెకు రావట్లేదు. దేవుని మందసం పట్టబడిందన్న బాధ ఆమెను వేధిస్తుంది. అంటే ప్రభావం తొలగిపోయిందన్న వేదన ఆమెను తొలిచి వేస్తుంది. ఈ రోజున ఎన్నో ఆదివారం మందిరానికి వస్తున్నాం, ఎన్నో ఉపవాస కూటాలకు వస్తున్నాం, ఎన్నో సార్లు బల తీసుకుంటున్నాం, పాలు పొందుతున్నాం. కానీ వాత వేయబడిన మనస్సాక్షితోనే వెళ్తున్నాం. రక్త కణాలు చచ్చిపోయాయేమో, స్పర్శను కోల్పోయిన స్థితిలో ఉన్నామేమో. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన కుష్టి వ్యాధి సంభవిస్తుందేమో. కుష్టి వ్యాధి కలిగిన వానికి వేడి పెనము మీద చెయ్యి పెట్టినప్పుడు వానికి ఎలాగున స్పర్శ లేదో, ఈనాడు స్పర్శ లేనటువంటి క్రైస్తవులకు ఎన్ని వాక్యాలు విన్నప్పటికీ కూడా వాళ్ళ హృదయానికి మార్పు రాదా? కుష్టి వ్యాధి కలిగిన వాణ్ణి గిల్లిన ఇచ్చిన స్పర్శ లేని విధంగా, స్పర్శ లేనటువంటి వారికి అంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి ఎన్ని వాక్యాలు విన్నా వారి హృదయము కఠినమైపోతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో లేవీయులకు రాసిన పత్రికలో లేవీయుల కాండం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, మరియు